నా పేరు ఎస్కే సాలేహా. తెల్లగడ 4ంటికి వచ్చాం. కొన్ని బళ్ళు రాత్రి వచ్చిన బళ్ళు ఉన్నాయి. కూళ్ళు నీళ్ళు కూడా సీనరేజ్ పెట్టకుండా వీళ్ళేమో ఫోన్పే కొట్టమంటున్నారు. మళ్ళీ ఓనర్లు ఏమో ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు అయితే కొట్టాలి, ఫోన్పే కొడితే అటు స్టాండ్ అయింది, లేకపోతే లేదు. పై అటు బళ్ళు ఎక్కువైపోయినాయి. అదంటే ఈఆర్ఓ అంటున్నారు, ఎంఆర్ఓ అంటున్నారు, ఎస్ఐ అంటున్నారు. కాయించే బళ్ళు అది తీసుకెళ్ళిపోతున్నారు. చుట్టుపక్కల వాళ్ళు మాయి మీరు ఎవరో మాట్లాడతారు, అడ్డం తిరుగుతున్నారు ఊరోళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ. ఏం చేయాలో అర్థం కావట్లా పరిస్థితి ఉండేడా. ఇప్పుడు 20 టన్నులు లోడ్ వేస్తున్నారు కదా అంటే 20 టన్నులు లోడ్ వేస్తున్నారు. వేస్తున్నారు. 20 టన్నులకు కూడా ఎంత తీసుకుంటున్నారు? 5,000. ఇంతకుముందు ఇట్లానే ఉండేదా? ఇంతకుముందు ఎక్కువ ఉండేది. ఎమ్మటి లోడే వెళ్ళిపోయేవాళ్ళు సార్. ఎప్పుడు ఇలా సాయంత్రం కూడా అయితే తెలియదు. 2 రోజులు ఒక రోజు పడుతుంది మీకు టైం. 2 రోజులు ఖర్చులు ఓన్ ఇస్తేనే మాదే. ఆయన నుంచి ఒక 500 అయ్యే అయిపోతాయి, ఇక్కడే అయిపోతాయి. ఇంటికి ఊరికి కన్వా వేసుకొని వెళ్ళిపోవడం అంతే పరిస్థితి మాది. ప్రతి డ్రైవర్ అంతే. చూసారా బోరాలు చేస్తున్నారు బళ్ళ కింద పెట్టుకుని, అది పరిస్థితి. అదంటే చుట్టుపక్కల తీవ్ర బండి అంటున్నాడు ఒకటి వచ్చింది దాకా. అంటే మీ బళ్ళు 2-3 రోజులు అయినా సరే ఇక్కడ లోకల్ ఉన్న బళ్ళు లోకల్ ఇక్కడ మనకు తెలుస్తారు అయ్యి. మరి వాళ్ళు ఎట్లా తీసుకున్నారు మాకు తెలియదు. వస్తున్నారు ఊళ్ళో మాయ అంటున్నారు, దౌర్జన్యం చేసి తీసుకెళ్ళిపోతున్నారు సార్. అది పరిస్థితి మాది. పక్కన కొట్టేయండి లేదు కడతాలే అంటే అప్పుడు లోడ్ చేస్తారు. క్యాష్ లేదు, స్టాండ్ చేయమంటున్నారు. అక్కడ నుంచి ఓనర్ కొట్టినా తీసుకోరంట. ఇక్కడ స్టాండ్ చేయమంటే ప్రతి ఒక్కటి యాడ్ ఫోను, ఈ చిన్న ఫోన్లు మాయి. బండి ఆపుకోవాల్సిందే. ఎవరో మంచివాడు ఉంటే నా ఫోన్లో కొట్టిమన్నా అనుకోండి, ఆయన సాయపడితే లోడ్ అయితే, లేకపోతే అట్ట ఆపుకోవాల్సింది. అది లేదా గుంటూరు నుంచి ఓనర్ రావాలా. అది అట్ట పరిస్థితి అయిపోయింది మాది. ఇదివరకు అయితే వచ్చేవాళ్ళం, లోడ్ వేసుకెళ్ళి సీనరేజ్ కట్టి వెళ్ళిపోయేవాళ్ళం. రోజు 2-3 ట్రిప్పులు పడే సార్. 2 రోజులకు ఒక ట్రిప్ లేదు. చూసారు అన్నాలు తింటారు ఇందాక బళ్ళ కింద కూర్చొని. అదే పరిస్థితి ప్రతి డ్రైవర్ తేడా. అది మరి ఎవరెవరు వస్తుంటే ఫోన్ కొడితే అదే డ్రైవర్ మంచిళ్ళు కూడా లేవాడు కనీసం. ఆ డ్రైవర్ ఎవడో మంచివాడు ఉంటే తీసుకురారా 4 భోజనాలు డబ్బులు ఇస్తా ఉంటే తీసుకొస్తే తింటా, లేకపోతే అట్టుంటామే. మేము ఉదయం రాత్రి వచ్చామన్నా. ఇక్కడ పరిస్థితి ఏముంది, ఈ బళ్ళు మొత్తం ఇక్కడ లోకల్ బళ్ళు అయితే లోకల్ మొత్తం వాళ్ళు ఈ ఊరు చుట్టూ 2 పక్కలు 2 ఊర్లు బళ్ళే తిరుగుతున్నాయి అన్న. వేరే మాకైతే అవకాశం ఉండట్లేదు. రోజుకి వచ్చేసి వాళ్ళు 3 ట్రిప్పులు వేస్తున్నారు. మేము 2 రోజులు వచ్చేసి 1 ట్రిప్ పడుతుంది. మాకు చాలా ఇబ్బంది ఉంది. ఏంది అసలు ఏమన్నా అడిగినా కూడా ఎవరు సమాధానం, ఒక పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా సమాధానం సరిగ్గా చెప్పేవాళ్ళు లేరు. ఊళ్ళో వాళ్ళు అదేమంటే బళ్ళు రివర్స్ అయ్యి మా మీద రివర్స్ అయ్యి బళ్ళు తీసుకొని వెళ్తూ ఉన్నారు. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఏమో సీఏ గారికి వీళ్ళకి మొన్న చెప్పినా కానీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. మరి రీచ్లో వాళ్ళు కూడా నిన్న కూడా అంతే ఉన్నారు. అదేమంటే సీరియల్ ప్రకారం నడుపుతున్నా అంటున్నారు. అటు నుంచి రాయపూడి నుంచి బళ్ళు వస్తూ ఉంటే అక్కడ కూర్చొని వాళ్ళు అక్కడ నుంచి అటు లోడింగ్ జరుగుతుంది. ఈ బళ్ళు అయితే ఒక బండి కూడా కదలలేదు. మేము ఇప్పుడు రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాం. అటు నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్ళి లిస్టు అడిగితే ఏమంటారు 200 బళ్ళు లోడ్ చేసాం మేమంటే. కనీసం 50 బళ్ళు కూడా ఇక్కడ ఉన్న 50 బళ్ళు కూడా ఒక బండి కూడా కదలిపోతాయి. 200 బళ్ళు ఎక్కడి నుంచి లోడ్ అయిపోయినాయి. మరి అప్పుడు అవును, ఇది మైనసేనండి. మరి ఇప్పుడు మామూలుగా అంత ముందులో మామూలుగా అయితే ఇబ్బంది ఏం కలగదు అనుకో. ఆ 8 టన్నులు పోసినా మాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే లోడింగ్ కొంచెం దానికి మేము వచ్చేసి 8,000 9,000 అలా ఉంటుంది. 10 టన్నులకు వచ్చేసి 8,000. అది 16,000 ఉండదండి. అలారికి అంత ఎవరు 12,000 13,000 ఉంటుంది. 12,000 13,000 దాంట్లోనే ఇంకా మొత్తం దాంట్లోనే. అది బాగా ఈ కోరిలు వాటికి బాగా అసలు మామూలుగా ఇబ్బంది కాదు. ముందర లోకల్ బళ్ళు లోకల్ బళ్ళు ఒక 70 బళ్ళు ఉన్నాయంట. ముందర ఆ బళ్ళు మామూలుగా తిరగట్లేదు అని. ముందర మెయిన్ ఏంటంటే ఇప్పుడు మేము దాని మీద ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళే తిప్పుకున్న కాడికి ఇంకా మమ్మల్ని ఇసుక లేదని చెబితే మేము రాము కదా. ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు కదా. మాకు ఇబ్బంది పడాల్సిన పని లేదు మాకు. అది 30 సంవత్సరాలు చేస్తున్నాం. ఇక్కడ పరిస్థితి మొన్నటి వరకు బాగాలే. ఇప్పుడు ప్రభుత్వం మారింది, అన్నీ బాగుంటాయి. ఒక 4 రోజులు గ్యాప్ ఇవ్వాలి. వాళ్ళకి కూడా 350 రూపాయలకి టాటా రిస్క్ ఇస్తున్నాడు. ఒక 4 రోజులు గ్యాప్ ఇవ్వాలి. మొన్నటి వరకు టాటా రిస్క్ లేదు. 350 రూపాయలకి ఇసుక ఇస్తున్నారు, తోలుతున్నారు. వెంటనే కంగారు పడకూడదు. అందులో ఉద్రేగం 350 రూపాయలకి 335 రూపాయలకి ఇసుక ఇస్తున్నాడు, తోలుతున్నారు. ఈ ఆషాఢ మాసం అయిపోతే అన్ని పనులు బాగుంటాయి. పింఛని 4,000 ఇచ్చేది మొన్న 6,000 తీసుకున్నారు. 7,000 అన్నీ బాగున్నాయండి. మీరు ఇదివరకు రేపు ఆయన ఇచ్చిన మాటలన్నీ ఇసుక ఫ్రీగా ఇచ్చాడు. ఇంకోటి చెప్తున్నా, అన్నీ న్యాయం చేస్తున్నాడు. ఆ ప్రభుత్వంలో కాదు, ఈ ప్రభుత్వం చాలా బాగుంది.
కాకపోతే మాకు పని వెంటనే ఏమంటే నెత్తి మీద కొండంత భారం ఉంటుంది. ఒకసారి చెప్పాలంటే అవ్వదు, ఒకసారి అవ్వదు. ఒక నెల రోజులు గ్యాప్ ఉండాలి. అన్నా క్యాంటీన్లు ఇసుక తీసాడు, ఇసుక లక్షల లక్షలు ఇసుక ఇంకా దిగలేదండి. ఆగు కంగారు పడకు. అంటే ఆయన అమలు చేసిండు కానీ ఇంకా రన్నింగ్ లోకి రాలేదు. రన్నింగ్ లోకి వచ్చాక ఏమైనా పనులు దొరికితే హ్యాపీగా ఉంటది. ఇంకా రన్నింగ్ లో రాలేదు, పనులు కూడా సక్రమంగా సాగట్లేదు ప్రస్తుతానికి. ఇవన్నీ కరెక్టే ఇచ్చారు, ఆయన ఫ్రీగా ఇచ్చాడు. కానీ ఇంకా అవన్నీ అమలు చేసుకొని చాలా లెక్కలు ఉంటాయి సార్. అవన్నీ చూసుకొని వచ్చేపాటికి లేట్ అవుతుంది. ఒక 1 month ఎంత పడుతుంది. అప్పుడు దాకా ఓపీ పట్టాలి. వచ్చిన పని చేసుకోవడం, లేని పని ఉండడమే. అంతవరకు ఏం లేదు సార్. ప్రభుత్వం ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. అక్కడికి నెల రోజులైనా అదే మార్పు లేదు, ఏమీ చేంజ్ లేదు. ప్రజెంట్ ఎలాగుందో అలాగే జరుగుతుంది ఇక్కడ. అంతకుమించి మార్పు ఏం జరగలేదు. అయితే అంటున్నారు, ఒకళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అంటున్నారు, అరే ఆగండ్రా, ఒక నెల 2 నెలలు అన్ని చెకింగ్లు ఇవన్నీ ఉంటాయి కదరా, ఇవన్నీ వాళ్ళు లెక్కలు చూసుకొని అన్ని తొక్కలు చూసుకొని అప్పుడు వదులుతారా. మీకు ఇదివరకు ప్రభుత్వం లాగే, ఏది చంద్రబాబు నాయుడు ఇదివరకు పరిపాలించారు, ఆ ప్రభుత్వం లాగే అలాగే పరిపాలిస్తారు అన్నట్టు వస్తుంది. కాస్త ఓపీ పట్టండి అంటున్నారు మా పెద్దలు. మేమైతే దాని గురించి సరే ఇప్పుడు ఎలాగో బతికాం ఈ 5 సంవత్సరాలు, ఇంకొక 2 నెలల్లో బతకలేమా అన్నట్టు మేము బతుకుతున్నాం. కానీ ప్రజెంట్ అయితే మార్పు రాలేదు. మార్పు రాలేదు. ప్రజెంట్ అయితే మార్పు రాలేదు. జరుగుతుందని ఆశతో ఉన్నాము. జరిగితే జరిగింది, లేదంటే జగన్కి ఇంకా అదే జరిగింది. జగన్ అన్నకి ఎలా జరిగిందో ఇప్పుడు ఇది అలాగే జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ పాత బొక్కలన్నీ బుడుచుకోవడానికి ఇంకా 2 నెలలన్నా పట్టిద్ది. వాడు చేసినవన్నీ ఇంతకుముందు వచ్చాడు. ఇప్పుడు మా బిల్డింగ్ వర్క్లో చెప్పాలంటే ఒక కొత్త మేస్త్రి టాపీ పట్టుకోవడం వచ్చినోడు సెంటర్కి వస్తాడు టాపీ తీసుకొని. వీడికి పని మొత్తం తెలియదు, కానీ టాపీ తీసుకొని మేస్త్రి కాబట్టి వస్తాడు, కడతాడు. అది వాస్తుకు ఉండదు, బిల్డింగ్ కరెక్ట్గా ఉండదు, కట్టిన తర్వాత వీడేమీ చేసుకోలేడు. అట్టానే వీడొచ్చి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి 5 సంవత్సరాలు నాశనం చేశాడు రాష్ట్రాన్ని. ఇప్పుడు ఆ బొక్కలన్నీ బోడవాలంటే ఈయన కనీసం ఒక 6 నెలలన్నా టైం ఇవ్వాలి. ఆయనకి ఈ 6 నెలల్లో ఆ ఇసుక వదిలితే మా పనులుంటే హ్యాపీ, గ్యారెంటీగా జరిగిద్దని మేము అనుకుంటున్నాం అన్నాడు. ఇసుక వదిలాడు. అది వదిలేటప్పటికి తోలించుకునే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలా. ఆషాఢ మాసం ఒకటి వచ్చింది, వెళ్ళిపోవాలి, వీళ్ళ దగ్గర డబ్బులు ఉండాలిగా. తోలించుకొని చిన్న చిన్న వాళ్ళు అందరు, పెద్ద పెద్ద వాళ్ళు కాదు, చిన్న చిన్న వాళ్ళు, మామూలు చిన్న చిన్న ఇల్లు వాళ్ళు, వాళ్ళు కొనుక్కోవాలి ఇసుక. వాళ్ళు కొనుక్కుంటే మాకు పనులు ఉంటాయి. పెద్ద పెద్ద వాళ్ళు హిందీ వాళ్ళు తెచ్చుకొని పనులు చేయించుకుంటారు. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు మాకు. చిన్న చిన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వీళ్ళు తెచ్చుకోవాలి. వీళ్ళకి ఇసుక దొరికితే చాలు, మాకు పనులు ఉంటాయి. భవన నిర్మాణ కార్మికులకు మొత్తానికి ముందు ఇది ఒకటి మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి చేతులు ఎత్తి నమస్కారం చెప్పొచ్చు. అదొకటి, ఇసుక ఫ్రీ బదులు. ఇవన్నీ పూడ్చుకునేటప్పటికి ఇంకా 4-5 నెలలు పడింది. నిన్న పేపర్లో చదివా, కరెంట్లో కొన్ని కోట్ల అప్పులు ఉన్నాయంట. గ్యారెంటీగా వచ్చిందండి, సమస్య లేదు అందులో. 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వర్షాలు పడకపోయినా, పొలాలు ఎండిపోయినా, ఏమి పండకపోయినా 9 సంవత్సరాలు పేదవాళ్ళకి కందిపప్పు రేటు పెరగల, ఉప్పు రేటు పెరగల, ఏ రేటు పెరగల. ఈడు 5 సంవత్సరాలు పాలన చేస్తే 50 రూపాయలు కందిపప్పు 120 రూపాయల్లోకి వెళ్ళిపోయింది. 60 రూపాయలు నూనె 120 రూపాయలకి వెళ్ళింది. మరి వర్షాలు పడుతున్నాయి, అన్నీ పండుతున్నాయి, అన్నీ చేస్తున్నారు. అదేమంటే మేమేం చేస్తామంటే గవర్నమెంట్ నీ చేతిలో ఉంది. ఏం చేసావు చెప్పు 5 సంవత్సరాల్లో? నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసి 3 రాజధానులు అన్నావు. ఒక్కసాటన్నా రాజధాని ఏదన్నా పూర్తి చేసావా? ఏదన్నా నువ్వు ఇళ్ళాలు కట్టుకోవడమే సరిపోయా ప్రజల సొమ్ముతో. ఈ 3 సంవత్సరాలు ఏం చేసావు మరి? ఎక్కడన్నా పని ఉందా? ప్రతి ఒక్కడు హైదరాబాద్ మారిపోయాడు. ఇక్కడ తెలుసా, ఇక్కడ బతికేవాళ్ళు మొత్తం తెలంగాణ పోయారు. ఏ పని చేసేవాడైనా సరే పనులు లేక ఆటో తోలుకుంటున్నారు. ఆటో తోలుకుంటే ఆటో కూడా ఏముంటున్నాయి బాడుగులు, డబ్బు నడిస్తే కదా ఎవడైనా బతికేది. పోలీసులు కొట్టే అది వేరే విషయం. వెనక నుంచి ఫోటో కొడుతూ 2000 వసూలు చేయడం ఎవరికి ఉందండి? ఈ ప్రభుత్వం మాత్రం సూపర్గా చేసిద్దని నమ్మకం ఉందండి, గ్యారెంటీ. అది మాత్రం చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రం బాగుంటుంది, రాజధాని పూర్తవుతుంది.
10:30 వరకు ఉంటామండి బెంచ్ సర్కిల్ వరకు. అయితే తర్వాత కూడా పని లేదు, మా టాపిక్ పని లేదు అనుకుంటే ఏదో పని దొరికిద్ది. సాయంత్రం 6 వరకు 1 గంట పని 2 గంటల పని ఏదో ఒకటి దొరికిద్ది, ఏదో పనికి వెళ్తాం. ముఖ్యమంత్రి గారు పనులు లేవండి సార్, పనులు జరగట్లేదు. ఈ కుటుంబానికి భోజనాలు కూడా జరగట్లేదు సార్, పనులు లేవు. పని చెప్పండి. మీరు ఇసుక వదులుతా ఉన్నారు, అది వదల్లా. 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తామన్నారు, అది లేదు, ఏమీ లేదు. మరి ఏం చేయమంటారు? మరి ఎట్ట బతకాలండి? అది వదిలేడంట, రాలేదుగా, పనులు లేవు. పని ఏది? ఇసుక రాలేదు అంటున్నారు వాళ్ళు, మేతూర్లు. పనులు లేవు అని మేము చేస్తున్నాం, మేము ఖాళీగా ఉంటున్నాం. భోజనానికి కూడా జరగట్లేదండి, భోజనానికి కూడా జరగట్లేదు, అన్నానికి కూడా. బాగానే ఉంది, చేయట్లేదుగా. చేస్తానన్నాడు, చేసేది చెయ్యాలి కదా. పోయిన గవర్నమెంట్ కంటే చేస్తాను, ఎక్కువ మినిమిక్కు చేస్తానన్నాడు, చేస్తున్నాడు, చేయమని అంటున్నా. మరి మేము ఎట్ట బతకాలి? ప్లాట్ఫారం మీద కొనుక్కుంటున్నాం, డబ్బులు లేక, భోజనాలు డబ్బులు లేక, పనులు లేవు. వర్షాలు కుడుతున్నాయి, పనులు లేవు. మరి మేము ఎట్ట బతకాలంటే పిల్లలకి ఇంటికి తీసుకెళ్ళాలా? మరి ఏం చేయాలి? ఇసుక అంటే వదిలేనరు మేస్తర్లు, ఎలపర్లు. కానీ ఈ బెంచరకలు, విజయవాడ బెంచరకల్లో పని అయితే లేదు, కూలీలు తక్కువ. రెండోది వచ్చేసి బ్లేడ్ బ్యాచ్ ఎక్కువ. ఏదో 100-200 సంపాదించుకొని వస్తాం. ఆడ కూర్చున్నా కానీ వచ్చి కొట్టేది, తిట్టేది ఈ పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. రెండోది వచ్చేసి మాకు ఏదైనా దయచేసి కలిపియండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా చెప్పిన వాస్తవాలు చాలా ఉన్నాయి. మీరు కూడా ఏదైనా మాకు మంచి చేస్తారని మీకు గెలిపించినాం. ఇంకొకటి ఏమంటే లేబర్లకి పని లేకుండా ఉంది. ఈ ₹2 సంపాదించుకున్న బ్లేడ్ బ్యాచ్ చేస్తుంది. వాళ్ళతో వాళ్ళకేం సంబంధం? వాన వచ్చాక సచ్చేకి సంబంధమా? అవి కాదన్న. ఇంకొకటి అన్న క్యాంటీన్లు మొదలు పెడతాను నేను. అయ్యన్నా పెట్టారంటే ఏదో పని లేని వాళ్ళు, బిచ్చిగాళ్ళు, మాలాంటి వాళ్ళమే ఏదో ₹5 ఇచ్చి ఏదో మా కాడ లేకపోయినా ఒకరిని అడుక్కొనైనా తింటాం, కడుపు నిండుకుంటాం మీ పేరు చెప్పుకొని. ఇంకొకటి ఏమంటే కొద్దిగా మాకు ఉసిక, మాకు పనులు వచ్చే మాదిరిగా ఏదన్నా కొద్ది దారి చూపించండి. అది నమస్కారం. గత ప్రభుత్వంలో మాది వైఎస్ఆర్ పార్టీయే, కాకపోతే మాకు న్యాయమేం జరగల. నా ఇల్లు తగలడిపోయి నానా బాధలు పడినా కూడా ఏమన్నా అంటే ఏం చేయాలి, ఇంట్లో సామానం లేదు, ఏం చేయాలి ఏంటని చెప్పానని అన్నారు. కుమార్ రాజా గారు వచ్చారు, వర్ల కుమార్ రాజా గారు వచ్చి నేను ఉన్నాను, నీకేం బాధలేదన్నా. బాధలేదన్నాడు కాబట్టి ఆయన మీద నమ్మకం పెట్టుకుని మేము ఉన్నాము. ఆ నమ్మకంతోనే మేము ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాత్రం ఏమి అన్యాయం జరగదు, అన్ని న్యాయాలు జరుగుతాయి, అన్ని న్యాయాలు జరుగుతాయి. ఎందుకంటే ఇది చౌదరి ప్రభుత్వం, న్యాయాలు జరుగుతాయి, అన్యాయాలు జరగవు. పెట్టుకోండి, యూట్యూబ్లో పెట్టుకోండి. అది అన్యాయం జరుగుతుంది. నాకు న్యాయం చేయలేదు, నాకు న్యాయం చేయలేదండి. నా ఇల్లు తగలడిపోయి నానా మాట్లాడుతుంటే నాకు న్యాయం చేయలే. నా ఇల్లు తగలడిపోయింది, కరెంటు ఎడతాయి ఏంటి బాబు అని చెప్పానంటే మేము ఏం చేయమన్నారు. మా మండలంలో మా పంచాయతీ ఆఫీసులో ఈవో ఏం చేయను వెళ్ళు అన్నాడు. మళ్ళీ సోదరి ప్రజలకి న్యాయం చేసేవాడు కాక మాకు న్యాయం చేయలే. మొన్న కూడా ఆయన మీద గొడవ పెట్టుకున్నా. అడుగుతానండి. కుమారు వరరాజా ఉండారు, కుమారు వరరాజా గారు ఉండారు, మా ఎమ్మెల్యే గారు, ఊళ్ళో రైతులు ఉండారు, పెద్దబాబు గారు ఉండారు, అందరూ ఉన్నారు. మాకు న్యాయం జరుగుద్ది. కుమార్ రాజా గారి దగ్గర నేను వెళ్తాను, మాట్లాడతాను.